హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో ఏంటి పిండి వంటలతో స్టార్ట్ చేస్తున్నాను అనుకుంటున్నారా? ఇదొచ్చేసి సంక్రాంతి పండగకు సంబంధించిన వీడియో అన్నమాట. సంక్రాంతి పండగ అంటేనే పిండి వంటలు కదా! పిండి వంటలు లేకుండా సంక్రాంతి ఎలా చేసుకుంటాము? సో, ఈరోజైతే మేము సంక్రాంతికి ఏం పిండి వంటలు చేసుకున్నామనేది ఈ వీడియో ద్వారా అయితే షేర్ చేస్తున్నాను. మేమైతే విజయవాడ నుండి అన్నవరం అయితే వెళ్ళాము అమ్మ వాళ్ళ ఇంటికి. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే గనక వాళ్ళకైతే చెప్తున్నానండి. మాది విజయవాడ, అమ్మ వాళ్ళది అన్నవరం. అన్నవరంలో భోగి సెలబ్రేషన్స్ కొండపైన ఎలా చేస్తారు ఏంటనేది నేను లాస్ట్ టైం వీడియోలో అయితే షేర్ చేశాను. ఇంకెవరైనా చూడకపోయి ఉంటే గనక వీడియోస్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఇక్కడైతే ఎర్లీ మార్నింగ్ అనుకుంటానండి పిల్లలందరూ చక్కగా గాలిపటాలు అయితే ఎగరేస్తా ఉన్నారు, చూస్తూ ఉన్నారు కదా. అమ్మ వాళ్ళ ఇంటికి దగ్గరగానే అంటే ఒక చెరువు అనేది ఉంటుందన్నమాట. అదే మీకు ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నాం కదా. చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుందన్నమాట అక్కడ మాకు. ఎందుకంటే మార్నింగ్ లేచిన తర్వాత చక్కగా ఈ చల్లని గాలి, ఉదయిస్తున్న సూర్యుడు, అలానే సూర్యాస్తమయం, ఆకాశంలో ఎగురుతున్న పక్షులు ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా స్పెషల్‌గా బాగా అనిపిస్తుందనమాట. మేమొచ్చేసి సంక్రాంతి కంటే ముందు అంటే ఒక 4 రోజుల ముందుగానే అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళామండి. ఇంకా అంటే పండగ టైంలో పిండి వంటలయి చేసుకుంటే కొంచెం టైం అది సరిపోదని చెప్పేసి ముందుగానే చేసుకున్నామనమాట. చక్రాలు చేసుకున్నాము. అలానే సంపంగి పూలు అనేసి అంటామండి. అవి కూడా చేసుకున్నాము. చాలా బావుంటాయి. ఇక్కడ మీ ప్రాంతంలో ఏమని పిలుస్తారు వీటిని? గోదావరి జిల్లాలో అయితే వీటిని జంతికలు అనేసి అంటారు. ఈ గుంటూరు, కృష్ణా జిల్లాల వైపు అయితే వీటిని చక్రాలు అనేసి పిలుస్తారు. ఇక్కడ చెల్లి నేను అయితే ముందుగా చక్రాలు అయితే రెడీ చేస్తున్నాము. చెల్లి ఏం చేస్తుందంటే ముందు ఇలాగ ఒక ప్లేట్లో అయితే చేసిందనమాట. అంటే డైరెక్ట్‌గా ప్యాన్‌లో చేస్తుంటే హీట్ అనేది వచ్చేసి చేతులు కాలుతున్నాయి. అందుకని ముందుగా ఇలా ప్లేట్‌లో అయితే చేసి వాటిని తర్వాత ఆయిల్‌లో అయితే వేసి ఫ్రై చేస్తున్నాం. ఇలా అయితే చాలా ఈజీగా ఉంది. ఎన్నైనా చేసేయచ్చు అనిపించింది. ఓకే అమ్మా, మళ్ళీ కలుపుకున్నాం. చల్లమ్మా తీసావు కదా, అక్కడ కవర్ చేయాలి ఒకసారి. బాగున్నాయా? ఇంకా తింటావా? మేము చేస్తున్నప్పుడు రిషి అయితే వచ్చాడు. ఎలా ఉన్నాయమ్మా అంటే చాలా బాగున్నాయి మమ్మీ అనేసి అంటున్నాడు. విన్నారు కదా. ఇవేనండి సంపంగి పువ్వులు. వీటిని గోధుమ పిండితో చేస్తారనమాట. గోధుమ పిండితో అంటే మనము పూరి పిండి ఎలా కలుపుకుంటామో అలా కలిపి దాన్ని ఇలా కట్ చేసి అయితే ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా. వీటిని తర్వాత బెల్లం పాకంలో కానీ పంచదార పాకంలో కానీ వేసుకుంటే చాలా క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. వీటిని మా ప్రాంతంలో సంపంగి పూలు అంటాము. వీటి టేస్ట్ ఎంత బాగుందంటే సంక్రాంతి పండగ అయిపోయేలోపు ఇవి అయిపోయినాయి అనమాట. అంటే టేస్ట్ ఉండడం వల్ల అందరం కూడా చాలా ఇష్టంగా తినేసాము. ఇక్కడైతే అమ్మ పంచదార పాకం పడుతుందనమాట. అంటే ప్రతిదీ బెల్లంతో కాకుండా ఈసారి ఇవి పంచదార యూజ్ చేద్దామని చెప్పేసి ఇక్కడ పంచదార అయితే వాడుతున్నాము. పాకం అయితే ఈ విధంగా ఉండాలన్నమాట. అంటే మరీ గట్టిగా ఉండకూడదు, పలుచగా ఉండకూడదు. ఇలా చేతికి అంటుకున్నట్లు ఉండాలి. అలా అయిన తర్వాత ఇలా చేసుకున్న సంపంగి పూలని ఆ పాకంలో అయితే వేసుకోవాలి. చూస్తున్నారు కదా. సేమ్ అదే పిండితో మేము కొన్ని గోరుమిట్టీలు కూడా చేసుకున్నాము. అమ్మ అయితే ఓన్లీ సంపంగి పూలే చేయమనేసి అంది. కానీ మా చెల్లి ఏం చేసింది, నాకు వచ్చక్క గోరుమిట్టీలు నేను చాలా బాగా చేస్తానని చెప్పేసి తనకు వచ్చిన షేప్లో పెద్ద పెద్ద సైజులో ఈ గోరుమిట్టీలు చేసిందనమాట. ఇంతలో మా గౌతమ్, దీపు బాబు ఇద్దరు వచ్చి చక్కగా ఇక్కడ ఆడుతూ ఉన్నారు. మేము ఇక్కడ వంటలు చేయడం ఏమో కానీ మధ్య మధ్యలో వచ్చి ఒక రౌండ్ వేస్తా కొంచెం కొంచెం టేస్ట్ చేస్తా వెళ్తా వస్తూ ఉన్నారనమాట. సో ఇది వచ్చేసి పండగలో ఒక రోజు వీడియో అనమాట. ఇక్కడ గౌతము అలాగనే మా మరిది గారు, మా దీపు బాబు ముగ్గురు కలిసి మా దీపు బాబు వాళ్ళ నాని ఇంటికైతే వెళ్తున్నారు. ఎందుకంటే అక్కడ కోడి పందాలు, గాలిపటాలు ఎగరవేయడాలు అంతా ఇంకా చాలా సందడిగా ఉంటుందని చెప్పేసి మా మరిది గారు అయితే తీసుకుని వెళ్తున్నారనమాట. సో ఇక్కడ మా పిల్లలిద్దరూ కూడా చక్కగా మాకు బాయ్ చెప్పేసి స్టార్ట్ అవుతున్నారు. ఇది వచ్చేసి సంక్రాంతి రోజున వీడియో అనమాట. సంక్రాంతి రోజున మేము పెద్దలకి బట్టలు పెడతాం అనమాట. అంటే
అంటే పితృదేవతలకి మూలను పెట్టడం అనేసి అంటారు. అంటే వాళ్ళకి రకరకాల పిండి వంటలు పెట్టుకుని పూజ అయితే చేస్తామన్నమాట. వీడియో అయితే నేను ఫుల్గా అయితే ఏం తీయలేదు. అంటే ఈ పండగ హడావుల్లో చిన్న చిన్న క్లిప్స్ ఉంటే అవన్నీ కలిపి ఒక వీడియోగా ఈరోజు అయితే మీకు చూపిస్తున్నాను. సంక్రాంతి పండగ రోజున కలగూర అనేది తప్పకుండా చేస్తామండి. అంటే అన్ని రకాల కాయగూరలు వేసుకుని ఒక కూర అనేది రెడీ చేస్తారు. దాన్నే కలగూర అనేసి అంటారు. ఇంకా అరటిపళ్ళు, బెల్లం గారెలు, అటుకులు, అరటిపళ్ళు ఇవన్నీ కూడా మూలన పెట్టుకుని బట్టలు పెట్టి దండం అయితే పెట్టుకుంటాం పితృదేవతలకి. సో ఇది వచ్చేసి ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అంటే కనుమ రోజున అనమాట. ఇది కనుమ రోజున కూడా అమ్మవారికి పండగ అయితే చేస్తుంది అమ్మ. అంటే పూర్ణాలు వండుకుని అమ్మవారికి మూలన చీర పెట్టుకుని దండం పెట్టుకుంటాము. ఇక్కడ చూస్తున్నారు కదా, వెన్నప్పడాలు వండడానికి రెడీ అవుతున్నారు మా అక్క అమ్మ ఇద్దరు. దీనికోసం అని చెప్పేసి ఇక్కడ పిండి అయితే రెడీ అయిపోయింది. తడిపిండి అనేది కావాలంట. ముందుగా దీనికి పాకం రెడీ చేసుకుంటున్నారు. ఈ గరిట చరిత్ర మీరు వింటే షాక్ అవుతారు. దీని వయసు వచ్చేసి 40 సంవత్సరాల పైనే ఉంటుందంట. అమ్మ వాళ్ళు పెళ్ళైన స్టార్టింగ్లో ఈ గరిట అయితే చేపిచ్చారంట బయట. చెక్క పనులు చేస్తారు కదా, వాళ్ళకైతే చెక్కిచ్చి ఇలా రెడీ చేశారనమాట. ఇక్కడ పంపకాలు అయితే స్టార్ట్ అయినాయి మా ముగ్గురికి కూడా. చూస్తున్నారు కదా, ఇక్కడ మా అక్క అయితే మంచిగా అందరికీ కూడా ఈక్వల్గా ప్యాక్ చేస్తుంది అనమాట. ఇంకా ఫైనల్లీ సంక్రాంతి పండుగ అంతా హ్యాపీగా పూర్తి చేసుకుని ఇంటికైతే స్టార్ట్ అవ్వడానికి రెడీ అవుతున్నాం అనమాట. ఇది వచ్చేసి మేము ఇంటికి స్టార్ట్ అయ్యి ముందనమాట. ఇంకా మేము వెళ్ళే ప్రతిసారి కూడా ఇంటికి వచ్చేటప్పుడు అమ్మ వాళ్ళ అక్షింతలు అయితే వేయించుకుంటాం అనమాట. ఇంకా అమ్మ ఏంటంటే ప్రతిసారి ఇలా బొట్టు పెట్టి అక్షింతలు అనేది వేస్తుంది. అలానే గ్లాస్ మజ్జిగ కూడా ఇస్తుంది అనమాట చల్లదనానికి. సో ఇక్కడ మేమైతే అన్నవరం టు విజయవాడ అయితే స్టార్ట్ అయ్యాము. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఇది జస్ట్ ఒక న్యాచురల్ వ్లాగ్ మాత్రమే. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ మరి.